గాబా మైదానంలో స్టీవ్ స్మిత్ గంభీర ఆట తీరుతో చరిత్ర సృష్టించాడు. 7.5 సంవత్సరాల తర్వాత ఆయన మరొక శతకం సాధించి 4 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అవును, బ్రిక్సన్ టెస్ట్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ ముందే శతకం సాధించగా స్టీవ్ స్మిత్ కూడా తనదైన శైలిలో మరొక అద్భుత శతకాన్ని నమోదు చేశాడు. దాదాపు 24 ఇన్నింగ్స్ల నిరీక్షణ తర్వాత స్టీవ్ స్మిత్ ఈ శతకాన్ని సాధించాడు. గత 7.5 సంవత్సరాలుగా అతని బ్యాట్ మౌనం వహించిందని, ఫామ్ కోల్పోయాడని విమర్శలు వచ్చాయి. కానీ గాబా మైదానంలో స్మిత్ తన శతకంతో విమర్శకులందరికీ గట్టి సమాధానమిచ్చాడు. 190 బంతులు ఎదుర్కొని స్మిత్ 101 పరుగులు చేశాడు. ఇందులో 12 బౌండరీలు ఉన్నాయి. అయితే ఈ అద్భుత ప్రదర్శన తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కానీ స్మిత్ అవుట్ అవగానే అనేక రికార్డులు అతను పేరు మీద నమోదయ్యాయి. ఆస్ట్రేలియా తరపున అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ తర్వాత 2వ స్థానంలో స్టీవ్ స్మిత్ నిలిచాడు. 33 శతకాలతో అతను సీనియర్ కెప్టెన్ స్టీవ్ వా రికార్డును అధిగమించాడు. అంతేకాదు, భారత జట్టుకు వ్యతిరేకంగా టెస్టు క్రికెట్లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. భారత్పై 10 టెస్టు శతకాలు సాధించడంతో స్మిత్ ఈ జాబితాలో జో రూట్ మరియు రికీ పాంటింగ్ రికార్డులను చెరిపేశాడు. భారత జట్టుకు వ్యతిరేకంగా మొత్తం ఫార్మాట్లలో 15 శతకాలు సాధించి స్మిత్ రికీ పాంటింగ్ మరియు జో రూట్ రికార్డులను అధిగమించాడు. ఫ్యాబ్ 4 జాబితాలో స్మిత్ 33 శతకాలతో 2వ స్థానంలో ఉండగా జో రూట్ 36 శతకాలతో ముందున్నాడు. కేన్ విలియమ్సన్ మరియు విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత జట్టుపై ఇన్నాళ్లుగా ఎన్నో శతకాలు సాధించిన గత 7.5 సంవత్సరాలుగా ఆయన బ్యాట్ మౌనంగా మారింది. కానీ ఇప్పుడు గాబా మైదానంలో ఆయన బ్యాట్ మళ్లీ జ్వలించడంతో స్టీవ్ స్మిత్ ఫామ్లోకి వచ్చారని, ఇది భారత జట్టుకు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.